తాడేపల్లి మండలం పడవల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో 23,50,000 చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజ్ జలాశయంతో పాటు 4 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నారన్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పానో అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈ 4 సెక్టర్ని కూడా ఒక 5 ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. 5 ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో చూస్తే 1 వాటర్ మేనేజ్మెంట్, 2ది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో దాని వలన మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ కావచ్చు, అదేవిధంగా ష్రింప్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది. అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు, మేనేజ్ చేసుకోవాలి. దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాన్ని కూడా